మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు సంఖ్యా వ్యవస్థలో తర్వాతి టాపిక్ అయినటువంటి పూర్ణాంకాలు ధర్మాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. నిన్నటి క్లాస్లో మనం ప్రమాణాలు ఒకదాని నుండి మరొక దానికి మార్చడం ఉదాహరణ ద్వారా వివరించుకున్నాం. అలాగే సహజ సంఖ్యలు అంటే ఏంటో నేర్చుకున్నాం, పూర్ణాంకాలు అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పూర్ణాంకాల గురించి సవివరంగా తెలుసుకుంటూ దానికి సంబంధించిన ధర్మాలు ఈ రోజు క్లాస్లో నేర్చుకుంటాం. పూర్ణాంకం అంటే నిన్నే చెప్పాము, మొత్తం అంకెలు అంటే సున్నాతో కలిపిన అంకెలు కాబట్టి దీన్ని పూర్ణాంకమని, దీన్ని డబ్ల్యూతో సూచిస్తారని మనం నేను మాట్లాడుకున్నాం. పూర్ణాంకం డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇక్కడ అతి చిన్న పూర్ణాంకం వచ్చి 0, అతి పెద్ద పూర్ణాంకాన్ని నిర్వచించలేము. అలాగే ఒక పూర్ణాంకానికి దాని తర్వాత పూర్ణాంకం రావాలి అంటే దానికి 1 కలపాలి. ఈ తర్వాత సంఖ్య రావాలి, ముందు సంఖ్య రావాలి అనే దానికి ఒక చిన్న మనకి లెక్క కూడా ఉంది, దానికి ఒక పేరు కూడా ఉంది. వాటిని ఏమంటామంటే పూర్వ సంఖ్యలు, పర సంఖ్యలు. పూర్వ సంఖ్య, పర సంఖ్య. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 3కి పూర్వ సంఖ్య ఎవరు? 3కి పూర్వ సంఖ్య ఎవరు అంటే 3కి ముందున్న సంఖ్య. ముందు అంటే ఇదిగో 3 నుంచి 1 తీసేయాలి. 1 తీసేస్తే వచ్చే పూర్వ సంఖ్య 2. అలాగే 2కి పర సంఖ్య ఎవరు? పర సంఖ్య అంటే 2 తర్వాత సంఖ్య, అది 3. 1 కలిపితే పర సంఖ్య అంటే 1 కలపాలి, పూర్వ సంఖ్య అంటే 1 తీసేయాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే 3కి 1, 2, 0 కూడా ముందే ఉన్నాయి కదా సార్, అవి పూర్వ సంఖ్యలు అవుతాయా? అవ్వవు. పూర్వ సంఖ్య సహజ సంఖ్యల్లో గాని పూర్ణాంకాల్లో గాని పూర్వ సంఖ్య అంటే దాని నుండి 1 తీసేస్తే పూర్ణ సంఖ్య వస్తుంది. పర సంఖ్య అంటే దానికి 1 కలిపితే పర సంఖ్య వస్తుంది. అండ్ నేను దీనిని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మీకు చెప్తున్నాను. బోర్డు మీద మనం ప్రతి సెంటెన్స్ మనం రాయలేము కాబట్టి నేను చెప్పే సెంటెన్సెస్ కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో రాసుకున్నట్లయితే క్లాస్ మొత్తం అయిన తర్వాత ఆ రన్నింగ్ నోట్స్ చదువుకుంటూ క్లాస్ ఇంకొకసారి కనుక వింటే మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటారు. అది గుర్తించాల్సిందిగా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. పూర్వ సంఖ్య అంటే ఆ సంఖ్య నుంచి 1 తీసేస్తే వచ్చేది పూర్వ సంఖ్య. పర సంఖ్య అంటే ఆ సంఖ్యకు 1 కలిపితే వచ్చేది పర సంఖ్య. ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ ఒకటి అడగడానికి అవకాశం ఉంది. పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఎవరు? నేను అడిగిన క్వశ్చన్, పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఎవరు? పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి. 1కి పూర్వ సంఖ్య ఎవరు? 0. మరి 0 ఉంది కదండి అంటే 0 సహజ సంఖ్యలలో లేదు. అందుకని పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య 1. ఇక్కడ హోల్ నెంబర్స్ లో అడిగితే పూర్వ సంఖ్య లేని పూర్ణాంకము అని అడిగితే 0 రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 0కి పూర్వ సంఖ్య -1 అవుతుంది, అది మనకి పూర్ణాంకాల్లో ఉన్నది. కాబట్టి పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య 1. పూర్వ సంఖ్య అంటే 1 తీసేయాలి, పర సంఖ్య అంటే 1 కలపాలి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు పేజీ నెంబర్ 15 లో చిన్న బిట్స్ అయినా కూడా ప్రాక్టీస్ చేయాలి. దేనిని కూడా గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకునే కాన్సెప్ట్ లో ఏ కాన్సెప్ట్ ని, చిన్న కాన్సెప్ట్ ని కూడా మనం చిన్నగా చూడకూడదు. ప్రతి దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇప్పుడు పేజీ నెంబర్ 15 లో ఒక టేబుల్ ఉంది మనకి. ఆ టేబుల్ ని మీరు ఈ పూర్వ సంఖ్యలు, పర సంఖ్యల గురించి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ పూర్ణాంకాలని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ ఏమి మెన్షన్ చేశారంటే, పూర్ణాంకాలకి నెంబర్ లైన్, దాన్ని ఏమంటామంటే సంఖ్యారేఖ. సంఖ్యారేఖ అంటే ఏంటి? ఒక రేఖ మీద సంఖ్యలు చూపించినట్లయితే దానిని సంఖ్యారేఖ అంటాం. ఇప్పుడు సంఖ్యారేఖ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇలా ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ కి మనం పూర్ణాంకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అతి చిన్న పూర్ణాంకం 0. దీని తర్వాత నుంచి గ్యాప్ 1, 2, 3, 4. సరే, ఈ సంఖ్యారేఖలకు సంబంధించిన ప్రశ్నలు మనకు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే చాలా సింపుల్. ఇక్కడ సంఖ్యారేఖపై కుడివైపు ఉన్న సంఖ్యలన్నీ కూడా పెద్దవి. అంటే 0కి కుడివైపు 1 ఉంది, 1 0 కన్నా పెద్దది. 2 1కి కుడివైపు ఉంది, 2 1 కన్నా పెద్దది. 3 2కి కుడివైపు ఉంది, 3 2 కన్నా పెద్దది. అంటే కుడివైపు ఉన్న సంఖ్యలన్నీ పెద్దవి,
ఎడం వైపున ఉన్న సంఖ్యలన్నీ చిన్నవి అనేది ఫస్ట్ పాయింట్. కుడి వైపున ఉన్న సంఖ్యలు పెద్దవి, అలాగే ఎడం వైపున ఉన్న సంఖ్యలు చిన్నవి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మనకి నెంబర్ లైన్ లో. అలాగే నెంబర్ లైన్ లో ఇదే సంఖ్యారేఖలో వాడు ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఇందాకే మనం నేర్చుకున్న పూర్వ సంఖ్య పర సంఖ్య, ప్రెడిసెసర్ సక్సెసర్. ఈ పూర్వ సంఖ్యని 3 యొక్క పూర్వ సంఖ్యని సంఖ్యారేఖ మీద ఎక్కడ ఉంటుంది? 3కి ఎడం వైపున ఉంటుంది. 3 యొక్క పర సంఖ్య సంఖ్యారేఖపై ఎక్కడ ఉంటుంది? కుడి వైపు ఉంటుంది. అలాగే వాడు చెప్పేది నెంబర్స్ 6 ఈజ్ 5 అని రాసి వీటిలో ఏది ఎడం వైపున ఉంటుంది? మనకు తెలుసు 6కి ఎడం వైపున 5 ఉంటుంది, 5కి కుడి వైపున 6 ఉంటుంది. దీని సింబల్స్ తో కూడా గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ కూడా ఉపయోగించి మనం చెప్పవచ్చు. ఇది సంఖ్యారేఖపై పూర్ణాంకాలను పెట్టే విధానం. ఆ పూర్ణాంకాల మీద సంఖ్యారేఖకు సంబంధించిన క్వశ్చన్స్ ఈ రకంగా అడిగే అవకాశం ఉంది. సో దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి సంఖ్యారేఖ తర్వాత మనకి ధర్మాలు. ఆ ధర్మాలకు వెళ్లే ముందు ఒక్కసారి మీరు 2.1 రివ్యూ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే అందులో మనకి మంచి మంచి డౌట్స్ వస్తాయి. ఇందులో ఒకే నిన్న కూడా మనం కంక్లూడ్ చేసేటప్పుడు చెప్పాము, అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి కానీ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవ్వవు. ఎందుకనేది మనం చెప్పాము, పూర్ణాంకాల్లో 0 ఉంటుంది, సహజ సంఖ్యల్లో ఉండదు. కాబట్టి ఆ ధర్మాలన్నీ మీరు 2.1 ఒకసారి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. వాటిలో డౌట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ధర్మాలు చెప్పే ముందు మొదటి క్లాస్ లో నాకు క్లాస్ చేసిన తర్వాత హేమలత గారిని ఒక స్టూడెంట్ నా కామెంట్ లో క్వశ్చన్ అడిగారు. నేను సవరణలు చేసేటప్పుడు నెంబర్ ని సవరించమనేటప్పుడు మీకు చెప్పాను, మధ్యలో 50 ఉంది. ఇప్పుడు 50 కన్నా తక్కువ ఉన్న వాటిని 0కి, 100 స్థానానికి సవరించేటప్పుడు 50 కన్నా తక్కువ ఉన్నవేమో 0కి, 50 కన్నా ఎక్కువ ఉన్నవేమో 100కి అని మనం మాట్లాడుకున్నాం. లేదా 100, 200 తీసుకున్నప్పుడు ఈ 150కి తక్కువగా ఉన్న నెంబర్స్ అన్నింటినీ 100కి సవరించాలి, 150కి ఎక్కువగా ఉన్న వాటిని 200కి సవరించాలి. ఆ అమ్మాయికి చక్కని క్వశ్చన్ అడిగారు, మరి 150 వస్తే ఎక్కడ సవరించాలి సార్? 150, అందుకే మనం చెప్పింది 150 అంతకన్నా ఎక్కువ వచ్చినవన్నీ కూడా 200. 150 వచ్చినా కూడా 200 రాయాలి. 150 కన్నా తక్కువ వచ్చినవి మాత్రం 100. అంటే తను అడిగిన క్వశ్చన్ 150 అయితే ఏమవుతుంది సార్? దట్ ఈస్ ద లాజికల్ వే టు ఆస్క్ ద క్వశ్చన్స్. సో 150 వస్తే ఏమవుతుంది? 150 కూడా సవరించాలంటే 100 స్థానానికి 200కే సవరించాలి. అది నేను పోస్ట్ చేసిన కామెంట్ లో కూడా మీకు కూడా అందరికీ అర్థం అవుతుందని చెప్పాను. ఇప్పుడు ధర్మాల దగ్గరికి వచ్చామండి. ధర్మంలో చాలా చాలా జాగ్రత్తగా ఏమనంటే, ఒక్కొక్క ధర్మము పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనం అకరణీయ సంఖ్యల వరకు ఇదే ధర్మాలు వస్తాయి. సో ఫస్ట్ ధర్మం వచ్చి సంవృత ధర్మము. దీన్ని ఇంగ్లీష్ లో క్లోజర్ లా అంటారు. ఏంటి సంవృత ధర్మము అంటే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఏదైనా 2 సంఖ్యలు, ఇక్కడ మనం తీసుకునేవన్నీ కూడా సంఖ్యామానంలోనే కాబట్టి ఒక సమితిలో 2 సంఖ్యలు తీసుకుంటే, ఏదైనా 2 సంఖ్యల్ని మనం అనుకునే సమితిలో తీసుకుంటే, ఇక్కడ మనం పూర్ణాంకాలు అనుకుంటున్నాం కాబట్టి పూర్ణాంకాలు అనే సమితిలో తీసుకుంటే, ఇక్కడ సంవృత ధర్మం అనేది గుర్తుపెట్టుకోండి, మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా అంకెల మధ్య మనం చేయగలిగేవి ఏంటి అంటే 4 ఆపరేషన్స్ చేయగలం. సంకలనం చేయగలం, వ్యవకలనం చేయగలం, గుణకారం చేయగలం, భాగాహారం చేయగలం. సో వీటిని ఆపరేషన్స్ అంటారు. ఈ ఆపరేషన్స్ లో ఈ సంఖ్యా వ్యవస్థ, ఎవరా సంఖ్యా వ్యవస్థ? పూర్ణాంకాలు అనే సంఖ్యా వ్యవస్థ ఈ ఆపరేషన్స్ లో సంవృత ధర్మాన్ని పాటిస్తుందా, సంవృత ధర్మాన్ని కలిగి ఉంటుందా? సంవృత మీకు జామెట్రీలో కూడా రేపు వచ్చే జ్యామితిలో కూడా సంవృత పటము అంటే మీనింగ్ ఏంటంటే క్లోజ్డ్ ఫిగర్, అక్కడ క్లోజ్ అయిపోవాలి. అంటే అక్కడ ఉన్న వస్తువులన్నీ అందులో ఉండాలి. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ నేను ఎలా సర్కిల్ గీసాను అనుకోండి, ఈ వస్తువులన్నీ సర్కిల్లో ఉండిపోతే అది క్లోజ్డ్, లేకపోతే రెక్టాంగిల్ లో ఉండిపోతే అది క్లోజ్డ్. క్లోజ్డ్ అంటే వస్తువులన్నీ అందులో పెట్టేయడం కదండి, బాక్స్ క్లోజ్ చేసేస్తాం. క్లోజ్డ్ ప్రాపర్టీ అంటే కూడా సంవృత ధర్మము అంటే కూడా ఎలా అంటే, ఫస్ట్ నేను ఎడిషన్ తీసుకున్నాను అనుకోండి, అంటే కూడికలు తీసుకున్నాను అనుకోండి, మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ సింబల్ నేను మెన్షన్ చేస్తున్నాను, ఫర్ ఆల్ అంటారు దీన్ని. ఫర్ ఆల్ అంటే అన్ని విలువలకు సార్వత్రిక పరిమాపకం ఇది. ఫర్ ఆల్ అంటే అన్ని విలువలకు. ఎవరన్ని విలువలకు? అన్ని పూర్ణాంకాలకు. పూర్ణాంకాల అన్నింటినీ తీసుకోవాలి, ఆ అన్ని పూర్ణాంకాలకి కూడా
ఎడిషన్ సంవృత ధర్మాన్ని పాటిస్తున్నా లేదా మనం చెక్ చేస్తాం. ఎడిషన్ అంటే కలపడం. అంటే ఏ రెండు పూర్ణాంకాలైనా తీసుకోండి. నేను 0 అనే ఒక పూర్ణాంకం తీసుకున్నాను, 3 అనే ఒక పూర్ణాంకం తీసుకున్నాను. ఈ 0 + 3 అనేది ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఆ వచ్చేది కూడా పూర్ణాంకమైతే అప్పుడు ఈ పూర్ణాంకాలనేవి సంవృత ధర్మాన్ని సంకలనము దృష్ట్యా పాటిస్తాయి అని చెప్తాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏవైనా రెండు పూర్ణాంకాలని కలిపినప్పుడు వచ్చినది కూడా పూర్ణాంకమే అయితే అప్పుడు ఈ పూర్ణాంకాలు అనేవి సంకలనము దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి అని చెప్తాం. అంటే ఇక్కడ 0 అనేది పూర్ణాంకము, 3 అనేది కూడా పూర్ణాంకము. ఈ రెండు పూర్ణాంకాలని కలిపాను, వచ్చింది కూడా పూర్ణాంకమే. కాబట్టి ఈ పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. 0, 3 తీసుకుంటే సరిపోయిందా సార్ అంటే ఏ నెంబర్లని మనం ఆలోచించాలి. పూర్ణాంకాలు ఏ నెంబర్ని కలిపినా మళ్ళీ పూర్ణాంకమే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే 0 + 3తో పాటు 3 + 0 కూడా రాస్తాం. మీరు అడగచ్చు ఎందుకు సార్ అలా రాయాలి అని. ఎందుకంటే 0 + 3 అన్నప్పుడు ఇవి రెండు పూర్ణాంకాలు తీసుకున్నాను. ముందు నేను 3 తర్వాత 0 తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా, ఎలా కలిపినా కూడా మనకేం రావాలి? పూర్ణాంకమే రావాలి. వస్తేనే అది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ రెండు పూర్ణాంకాలను కలిపినా ఖచ్చితంగా మరలా పూర్ణాంకమే వస్తుంది. కాబట్టి పూర్ణాంక వ్యవస్థ అనేది సంకలనము దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. సంవృతము అయిపోయింది. ఇప్పుడు దీనినే మనం ఏం చెక్ చేయాలంటే మైనస్ కి చెక్ చేద్దాం. డిఫరెన్స్ కి చెక్ చేసినప్పుడు ఇక్కడ మీరు చాలా 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 జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఒక స్టూడెంట్ 3 తీసుకున్నాడు, 0 తీసుకున్నాడు, 3 - 0 తీసుకుని 3 అని రాసేసాడు. ఇప్పుడు 3 అనేది పూర్ణాంకమే, 0 అనేది పూర్ణాంకమే, 3 - 0 అనేది 3 కూడా పూర్ణాంకమే వచ్చేసింది. కాబట్టి ఏమన్నాడంటే పూర్ణాంకము వ్యవకలనం దృష్ట్యా కూడా సంవృతము అనేసాడు. వెంటనే ఒక స్టూడెంట్ వాడికి వచ్చిన డౌట్ ఏంటంటే 0 - 3 రాసి ఇక్కడ -3 రాశాడు. అప్పుడు ఇది పూర్ణాంకం కాదు కదా. అందుకని 0 + 3 రాసినప్పుడు నేను 3 + 0 కూడా మీకు ఇందాక చెప్పాను. కాబట్టి ఇది కూడా పూర్ణాంకమే, ఇది పూర్ణాంకమే. పూర్ణాంకాల భేదం ఎలా అయినా తీసుకోవాలి. ఏ పూర్ణాంకానికైనా ఎలా అయినా భేదం తీసుకున్నప్పుడు కూడా పూర్ణాంకమే వస్తే అప్పుడు పూర్ణాంకాలు వ్యవకలన దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయని చెప్పచ్చు. కానీ ఇక్కడ 3 - 0 తీసుకున్నప్పుడు పూర్ణాంకం వచ్చింది, కానీ 0 - 3 తీసుకున్నప్పుడు పూర్ణాంకం రాలేదు. ఏ ఒక్క కేసులోనైనా అది సంవృత ధర్మాన్ని పాటించకపోతే మొత్తం వ్యవస్థ సంవృత ధర్మాన్ని పాటించదు. కాబట్టి ఇక్కడ W అనేది మైనస్ దృష్ట్యా అంటే వ్యవకలనము దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించదు, సంవృతం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చింది మనకి ఎవరంటే మల్టిప్లికేషన్ అంటే గుణకారం. గుణకారంలో కూడా మనం ఆలోచిస్తే ఏ రెండు పూర్ణాంకాలైనా తీసుకోండి. 3 × 0. నేను 3 0 ఎందుకు తీసుకుంటున్నాను సార్? ఏ నెంబర్స్ అయినా మీరు తీసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇది లేదు. 0 ఎందుకు తీసుకుంటున్నానంటే పూర్ణాంకానికి సంఖ్యకి తేడా అది. కాబట్టి 3 × 0 అనేది 0 అవుతుంది. ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే 0 × 3 కూడా చూడాలి. సో 3 × 0 0, 0 × 3 కూడా 0. అంటే ఎలా మల్టిప్లై చేసినా నాకు ఏమొచ్చిందండి? పూర్ణాంకమే వచ్చింది. ఏ రెండు పూర్ణాంకాలని గురించిన వచ్చిన లబ్ధం కూడా మళ్ళీ పూర్ణాంకమే అయింది. కాబట్టి ఈ పూర్ణాంకాలు అనేవి గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. అలాగే లాస్ట్ వచ్చి డివిజన్ చూద్దాం. ఈ డివిజన్ లో చూసినప్పుడు జాగ్రత్తగా నండి, ఇక్కడే డౌట్ స్టార్ట్ అవుతుంది. 0తో వచ్చినప్పుడు 0/3 0/3 అంటే ఇక్కడ రాసుకునేటప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 0ను 3 చేత భాగిస్తే 0, 3 0s 0, 3 0s ఉన్నాయి కదండి, 3 1లు కాదు, 0 టైమ్స్ పోతుంది కాబట్టి 0. కాబట్టి పూర్ణాంకమే, సరిపోయింది. మరి 3/0, 3ని 0తో డివైడ్ చేస్తే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే
3ని 0తో డివైడ్ చేస్తే 3 ఎన్ని టైమ్స్ పోతుందండి? 0 1 0 0 2 0 0 3 0. అసలు ఎలా చెప్పగలం? 0తో మనం డివైడ్ చేయలేము. 3ని 0తో డివైడ్ చేయలేము. అంటే 0తో భాగాహారం నిర్వచించబడదు. ఎప్పుడైతే నిర్వచించబడలేదో అక్కడ వచ్చే నెంబర్ పూర్ణాంకం అయ్యే ఛాన్స్ ఉందండి? లేదు. అంటే పూర్ణాంకాలు అనేవి భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. అంటే ఇప్పుడు నాకు సంవృత ధర్మము పూర్ణాంకాల్లో దేనికి సక్సెస్ అయింది? ప్లస్ కి ఇంటూకి తప్ప, ఈ రెండిటికి తప్ప మిగిలిన రెండిటికి సంవృత ధర్మం పూర్ణాంకాలు పాటించట్లేదు. మరొక్కసారి చెప్తున్నాను, సంవృత ధర్మము అంటే పూర్ణాంకాల దృష్ట్యా చెప్పాలి అంటే ఏ రెండు పూర్ణాంకాలను తీసుకున్నా వాటిని సంకలనం చేసినప్పుడు మరలా పూర్ణాంకమే వస్తే ఆ పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటించాయి అని అర్థం. అలా కాకుండా వ్యవకలనం తీసుకుంటే ఏ రెండు పూర్ణాంకాల భేదమైన మరలా పూర్ణాంకమే అయితే అది వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పాలి. గుణకాలం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ రెండు పూర్ణాంకాల లబ్ధమైన మరలా పూర్ణాంకమే అయితే అప్పుడు అది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాము. భాగాహారంలో కూడా ఏ రెండు పూర్ణాంకాలని భాగాహారం చేసినా వచ్చిన భాగఫలము ఖచ్చితంగా పూర్ణాంకం అయితేనే అది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాము. అయితే మనం వెరిఫై చేసినప్పుడు పూర్ణాంక వ్యవస్థ సంకలనము దృష్ట్యా గుణకారం దృష్ట్యా మాత్రమే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. వ్యవకలనం దృష్ట్యా భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు అనే దానికి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. వ్యవకలనం దృష్ట్యా ఎందుకు పాటించలేకపోతుంది? 0 - 3 అని తీసుకున్నప్పుడు వచ్చిన ఆన్సర్ -3 అది ఖచ్చితంగా సంవృతం కాదు, అది పూర్ణాంకం కాదు కాబట్టి సంవృత ధర్మాన్ని పాటించట్లేదు. సార్ 0 తీసుకోవాలో అక్కర్లేదు, 1 తీసుకోండి. 1 - 2 తీసుకోండి. 1 - 2 ఎంతండి? -1. అది కూడా పూర్ణాంకం కాదు కాబట్టి వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించట్లేదు. అలాగే భాగాహారంలో కూడా డివిజన్ చేసినప్పుడు 0తో అయితే నిర్వచించబడలేదు. 0 అనే కాదు, 3/2 తీసుకున్నారనుకోండి మీకు పూర్ణాంకం రాదు. సో ఇక్కడ ఒక చిన్న ఇది కూడా చెప్తాను. 3/2 అంటే మన ఫ్రెండ్స్ చాలా మంది చెప్తుంటారు, సార్ 1.5 కదా సార్ వచ్చింది కదా సార్ అంటారు. 1.5 ఎవరండి? 1.5 పూర్ణాంకం కాదు, సహజ సంఖ్య కూడా కాదు. ఎందుకు కాదు? ఇక్కడ 0.5 ఉంది. పాయింట్ అంటే దశాంశము. బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చే క్లాసెస్ లో నేను భిన్నాలు చెప్పేటప్పుడు ఈ టాపిక్ ని మళ్ళా మీకు అక్కడ చెప్తాను. ఇది ఎందుకు పూర్ణాంకం కాదు అని ఈ లోపు మీరు మైండ్ లో బ్రెయిన్ స్టార్మింగ్ క్వశ్చన్ కింద పెట్టుకోండి. అసలు 1.5 అనేది ఏ సంఖ్యామానంలోకి వస్తుంది ఆలోచించి మీరు దాన్ని ఆలోచిస్తూ ఉండండి. మన నెక్స్ట్ క్లాస్ లో దీన్ని కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. సో కాబట్టి ఇక్కడ భాగాహారాల్లో ఖచ్చితంగా ఇక్కడ పూర్ణాంకాలు అనేవి సంవృత ధర్మాన్ని పాటించట్లేదు. సో ఈ సంవృత ధర్మం మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి? 2 రకాలుగా ఉన్నాయండి వీటి మీద మనం అడిగే క్వశ్చన్స్. సో ఇక్కడ మనం అడిగే క్వశ్చన్స్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాయంటే 3 + 2 = 5 ఇది ఏ ధర్మము అని అడుగుతారు. 3 + 2 = 5 అంటే జనరల్ గా చాలా మంది మనకు ఆప్షన్స్ లో కూడా చాలా వెరైటీగా ఉంటాయి. సంకలన ధర్మము, మొత్తం ధర్మము, కూడిక ధర్మము, సంవృత ధర్మము. సో మనం చూస్తే అన్ని ఒకేలా అనిపిస్తాయి. సంకలన ధర్మమేనా? ఇది సంకలన ధర్మము, సంకలనం ఉంది కాబట్టి సంకలన ధర్మమా? తర్వాత మొత్తం ధర్మము, మొత్తంకి ఇచ్చాడు కాబట్టి మొత్తం ధర్మమా? లేకపోతే కూడిక ధర్మము, దీన్ని వ్యవహారికంగా కూడిక అంటారు కాబట్టి కూడిక ధర్మమా? సంవృత ధర్మము, ఇదేంటి సంవృత వెరైటీగా ఉంది కాబట్టి ఇది పెట్టేద్దామా? అలా ఆలోచించకూడదు. మనకి అసలు ముందు ఈ ధర్మం ఏంటో తెలియాలి. అంటే 2 సంఖ్యలను కలిపితే వచ్చేది 3వ సంఖ్య మనకు తెలుసు. కానీ ఈ 2 సంఖ్యల్ని కలిపినప్పుడు వచ్చే సంఖ్య కూడా ఏం జరగాలండి? అదే సంఖ్యా వ్యవస్థలో ఉండాలి. ఇది సహజ సంఖ్య, ఇది సహజ సంఖ్య. సహజ సంఖ్య 2 కలిపినప్పుడు మళ్ళీ సహజ సంఖ్య వచ్చింది అనుకోండి, సహజ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. ఇది సంవృత ధర్మం. సహజ సంఖ్యల్లో సంకలన దృష్ట్యా సంవృత ధర్మం. అలాగే పూర్ణాంకాలు 2 పూర్ణాంకాలు తీసుకున్నప్పుడు 2 పూర్ణాంకాన్ని కలిపినప్పుడు మరలా ఒక పూర్ణాంకం వస్తే అది ఖచ్చితంగా సంవృత ధర్మం. సంకలనం దృష్ట్యా సంవృత ధర్మం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొకలా కూడా అసలు సంవృత ధర్మాన్ని ఎలా రాస్తారంటే అన్నిట్లోనూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు ఏదో ఒక సెట్
ఏ అనుకుంటే అది నేచురల్ నెంబర్స్ కావచ్చు, హోల్ నెంబర్స్ కావచ్చు, సహజ సంఖ్యలు కావచ్చు, పూర్ణాంకాలు కావచ్చు. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, బి ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు సి బిలాంగ్స్ టు ఏ అయితే ఏబీలు ఒక సంఖ్యా వ్యవస్థలో ఒక సంఖ్యలైతే వాటిని కలిపినప్పుడు ఏ ప్లస్ బి చేసినప్పుడు లేదా బి ప్లస్ ఏ చేసినప్పుడు కూడా ఆన్సర్ సి అనేది వచ్చి అది అదే సంఖ్యా వ్యవస్థలో కనుక ఉంటే అప్పుడు ఏ అనే దాన్ని సంకలనము దృష్ట్యా సంవృతము అని చెప్తారు. సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఏంటి సార్ ఇది విత్ ఎన్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే చూద్దాం. సేమ్ చెప్తున్నాను. 2, 3 బిలాంగ్స్ టు డబ్ల్యూ. పూర్ణాంకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూర్ణాంకాలు మాట్లాడు. 2 + 3 ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్తుంది ఖచ్చితంగా 3 + 2 రాసి తీరాలి. 3 + 2, 2 + 3, 3 + 2 రెండు కూడా 5 వచ్చాయి. ఆ 5 అనేది మళ్ళీ పూర్ణాంకాల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. అయితే మీరు అడగచ్చు సార్ ఇది ఎందుకు ఖచ్చితంగా రాయమన్నారు? ఇది గనక రాయకపోతే ఈ పూర్ణాంకాలు అనేవి వ్యవకలనంలో సమృద్ధ ధర్మాన్ని ఎందుకు పాటించమో మనం చెప్పలేము. ఎందుకంటే వాడు సింపుల్ గా 3 - 2 = 1 ఇది పూర్ణాంకమే కాబట్టి సమృద్ధ ధర్మాన్ని పాటించేస్తుందని చెప్తాడు. కానీ 3 - 2 చేసినప్పుడు 2 - 3 చేసినప్పుడు కూడా జరగాలి. అప్పుడు జరగదు కాబట్టి ఈ పూర్ణాంకాలు అనేవి వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు అని చెప్పగలుగుతాం. దీనికి ప్రత్యుదాహరణ అంటారు. అంటే కౌంటర్ ఎగ్జాంపుల్. కౌంటర్ వేస్తుంటాం కదా, 3 - 2 1 పూర్ణాంకాలు సమృద్ధ ధర్మాన్ని పాటించేస్తాయి అనేవాడికి మనం కౌంటర్ వేయాలి. ఏమని చేస్తాం కౌంటర్? 2 - 3 ఎంతరా? -1. మరి నువ్వు చెప్పింది తప్పేగా అదనమాట. సో అందుకని చేసినప్పుడు సమృద్ధ ధర్మం చేసినప్పుడు ఖచ్చితంగా a + b, b + a = c అనేది రావాలి. ఇక్కడ ప్లస్ రాసుకుంటే ప్లస్ దృష్ట్యా, ఇంటూ రాసుకుంటే ఇంటూ దృష్ట్యా, ఈ ప్లస్ ఆర్ ఇంటూ దృష్ట్యా ఈ పూర్ణాంకాలు అనేవి సమృద్ధ ధర్మాన్ని పాటించాయా లేదా అనేది మనం చెక్ చేస్తాం. దీనికి మీకు బాగా చెకింగ్ కూడా థింక్, డిస్కస్ అండ్ రైట్ లో పేజ్ నెంబర్ 19 లో చాలా చక్కని క్వశ్చన్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 19 అండ్ పేజ్ నెంబర్ 21. పేజ్ నెంబర్ 19 అండ్ పేజ్ నెంబర్ 21 లో ఈ థింక్, డిస్కస్ అండ్ రైట్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. వాటి మీద ఎక్కువగా మీరు డిస్కస్ చేయండి. దానివల్ల మీకు ఇది సమృద్ధ ధర్మం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో సమృద్ధ ధర్మం తర్వాత ఇమీడియట్ గా ఉండే ఇంకొక ధర్మం పేరు వినిమయ ధర్మం లేదా స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర, దీనికి ఇంకొక పేరు వినిమయ ధర్మం. ఈ స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం అంటే ఏంటి? స్థిత్యంతర, స్థితి అంతర, స్థితి మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరి స్థితి మారుతుంది? అక్కడ ఉన్న నెంబర్ల స్థితి మారుతుంది. మీరు ఈ ధర్మాలన్నీ చదివేటప్పుడు మీరు బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఎప్పుడూ కూడా నెంబర్స్ కాబట్టి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఏమిటా 4 ప్రాథమిక ప్రక్రియలు నెంబర్స్ లో? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. సో ఈ 4టిని మనం ఖచ్చితంగా ప్రతి ధర్మానికి అప్లై చేస్తాం. ఇక్కడ స్థిత్యంతర ధర్మంలో ఏం చేస్తాం? ఇందాకట్లాగే ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు ఒక నెంబర్ సిస్టమ్, ఏదో ఒక నెంబర్ సిస్టమ్, ఏదో ఒక సంఖ్యా వ్యవస్థలో ఒక 2 సంఖ్యలు తీసుకుంటున్నప్పుడు మనం తీసుకునే వ్యవస్థ ఏదైతే అది ఏ పరిక్రియ తీసుకున్నాం? ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి. a + b = b + a అయితేనే అప్పుడు ఈ సంఖ్యా వ్యవస్థ సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంది అని చెప్పగలం. ఎగ్జాంపుల్కి వెళ్తే 3 లేదా 5 ఏదో 2 నెంబర్స్ తీసుకుంటే 3 + 5 ఎంతండి? 8. 5 + 3 కూడా ఎంతండి? 8. అంటే ఈ రెండు సమానంగా వచ్చే లేదా? 3 + 5 = 5 + 3 అయ్యింది ఖచ్చితంగా. సో 3 + 5 = 5 + 3 అయ్యింది కాబట్టి సంకలనము దృష్ట్యా, ఎవరి దృష్ట్యా? సంకలనము దృష్ట్యా. ఎవరు మనం తీసుకున్నది ఈ నెంబర్స్? డబ్ల్యూ, హోల్ నెంబర్స్ కనుక తీసుకుంటే పూర్ణాంకాలు. సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉన్నాయి. ఉంది అని మనం చెప్పగలం. ఇది ప్లస్ దృష్ట్యా చూసాం. ఇప్పుడు మనం మైనస్ దృష్ట్యా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ మనం ఆల్రెడీ సమృద్ధ ధర్మంలో దీని గురించి మాట్లాడేమండి ఫస్ట్ లో, అందుకనే నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. మైనస్ దృష్ట్యా చూసుకున్నప్పుడు 5 - 3 ఎంతండి 2, 3 - 5 ఎంతండి -2. ఈ రెండు సమానం కాదు. అంటే 5 - 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 - 5. కాబట్టి వ్యవకలనము దృష్ట్యా పూర్ణాంకాలు స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. అలాగే కొంచెం భాగాహారానికి వెళ్దాం, గుణకారానికి వెళ్దాం. 5 × 3 ఎంతండి 15, 3 × 5 ఎంతండి 15. సో ఎలా చేసినా సరిపోయింది. కాబట్టి గుణకారము దృష్ట్యా పూర్ణాంకాలు స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. అలాగే భాగాహారాల దగ్గరికి వస్తే భాగాహారాల దృష్ట్యా చిన్న ఎగ్జాంపుల్ 6/3 తీసుకున్నాం అనుకోండి. 6/3 ఎంత 2. 3/6 తీసుకున్నాం అనుకోండి 1/2. అంటే 2 1/2 ఈక్వల్ అవ్వలేదు కదా. అంటే 6/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/6. కాబట్టి భాగాహారము దృష్ట్యా పూర్ణాంకాలు స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉండవు. అంటే వీటినే సింబాలిక్ గా ఎలా చెప్తారు, సింబాలిక్ గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే స్థిత్యంతర ధర్మానికి సంబంధించి ఇలా అడుగుతారు. a + b = b + a ఏ ధర్మము? స్థిత్యంతర ధర్మం. లేదా నెంబర్స్ లో చెప్తే 6 + 0 = 0 + 6 ఏ ధర్మము? స్థిత్యంతర ధర్మం. ఎవరి దృష్ట్యా? సంకలనం దృష్ట్యా. a - b = b - a సత్యమా? కాదు, మనకు తెలుసు అసత్యము. ఎందుకు అసత్యము? a - b = b - a సత్యమా అసత్యమా? అసత్యమే. ఎందుకు అసత్యము? ఒక నెంబర్ ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. అప్పుడు ఒక తెలివైన విద్యార్థి అడిగే ప్రశ్న, ఒకసారి ఈక్వల్ అవుతుంది సార్ అంటాడు. ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ఏ వేలు సమానమైనప్పుడు. అంటే 3 - 3 0, మళ్ళీ 3 - 3 0 సమానమైంది కదా సార్, అప్పుడు స్థిత్యంతర ధర్మాన్ని పాటించింది కదా సార్ అంటాడు. కానీ మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాము, ఏ ఒక్క కేసులో ఫెయిల్ అయినా, ఏ ఒక్క సందర్భంలో ఫెయిల్ అయినా కూడా ఆ ధర్మము ఆ సంఖ్యా వ్యవస్థకి వర్తించదు. ఈ ఒక్క సందర్భంలోనే సమానం అవుతోంది, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఫెయిల్ అవుతోంది. కాబట్టి వ్యవకలనము దృష్ట్యా పూర్ణాంకాలు అనేవి స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. కేవలం స్థిత్యంతర ధర్మాన్ని పూర్ణాంకాలు ఎప్పుడెప్పుడు పాటిస్తాయంటే సంకలనం దృష్ట్యాను, ఇంకొకటి గుణకారం దృష్ట్యా. వ్యవకలనం దృష్ట్యా, భాగాహారం దృష్ట్యా ఏ పూర్ణాంకాలు స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు అని మనం తీర్మానించాం. అంటే మనకున్న ధర్మాలలో, పూర్ణాంకాల ధర్మాలలో మనకి మొదటి ధర్మం సంవృత ధర్మము, తర్వాతది స్థిత్యంతర ధర్మము. మనకి 3 ధర్మాలు ఉన్నాయి. వాటి గురించి మనం వచ్చే క్లాస్ లో ఖచ్చితంగా చెక్ చేద్దాము, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. వీటిలో ఒక్కసారి మనం నేర్చుకున్న సంవృత ధర్మాన్ని, స్థిత్యంతర ధర్మాన్ని మీరు ఇంకొకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పూర్ణాంకాలనేవి సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహార దృష్టిలో తీసుకుంటే సంవృత ధర్మాన్ని ఎక్కడెక్కడ పాటిస్తున్నాయి? సంకలనం దగ్గర, గుణకారం దృష్ట్యా పాటిస్తున్నాయి, వ్యవకలనం దృష్ట్యా అలాగే భాగాహారం దృష్ట్యా పాటించట్లేదు. ఇప్పుడు అలాగే స్థిత్యంతర ధర్మాన్ని కూడా ఇవి ఎక్కడెక్కడ పాటిస్తున్నాయంటే సంకలనం దృష్ట్యా అలాగే గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. కానీ వ్యవకలనం దృష్ట్యా, భాగాహార దృష్ట్యా పాటించట్లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం, ఇదే దానికి సంఖ్యా వ్యవస్థలో n న్యాచురల్ నెంబర్స్ కి ఈ ధర్మాలు వేటి దృష్ట్యా పాటించబడుతున్నాయో మీరు ప్రయత్నించండి. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో పూర్ణాంకాల యొక్క మిగిలిన ధర్మాల గురించి తర్వాత క్లాస్ లో చెక్ చేద్దాము. ఈ పూర్ణాంకాలు అలాగే రోజు నేర్చుకున్న పూర్ణాంకాల పేర్లు, వాటి పూర్వ సంఖ్య, పర సంఖ్యలు, సంఖ్యారేఖమైన విశేషాలు, అలాగే వాటి యొక్క ధర్మాలైన సంవృత, స్థిత్యంతర ధర్మాల్లో ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు కామెంట్ లో పోస్ట్ చేయండి. వాటి నెక్స్ట్ క్లాస్ లో మనం ఖచ్చితంగా సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.